ఇది కాటారంలో అధునాతన టెక్నాలజీతో కట్టిన బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లో చూడండి ఎట్లున్నాయో, చెట్లకు పందులకు మాత్రమే ఇది బస్ స్టాండ్, మనుషులకు కాదు. నేను మనుషులా వాడుకోవడానికి లేదు. మరి ఇంత పెద్ద బస్ స్టాండ్లో కనీసం బస్సులు కూడా ఆగుతలేవు. ఎందుకు ఆగుతలేవో తెలియట్లేదు. ఇది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు, మీరు 20 తారీఖు రోజు కాళేశ్వరం వస్తున్నారు కదా, దీన్ని రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసిపోండి దయచేసి. మీరు పోయిర్రు అనుకో, ఇలా బస్సులు ఆగుతాయి, పందులు ఉంటాయి, రానున్న రోజుల్లో గాడిదలు ఉంటాయి, ఇలా ఎడ్లు గొడ్లు వంటాయి, తుమ్మ చెట్లు పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. బస్ స్టాండ్ అంటే మనుషులకు కాదు వాడుకోవాల్సింది, పందులకు, గొర్రెలకు, గొడ్లకు, గాడిదలకు, వీటికి అన్నట్టు. ఇది కాటారంలో అధునాతన టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేసిన ప్రయాణ ప్రాంగణం. చూడండి ప్రజలారా, మంచిగా గమనించండి. ఇది మన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఎవరికైనా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం. ఆయన విలేజ్ కూడా పక్కనే, ఆయన మండలి ఇది, హెడ్ క్వార్టర్స్ ఇది. మొన్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏమన్నారంటే, శ్రీధర్ బాబు గారు మాకు రాబోయే రోజులలో ముఖ్యమంత్రి అన్నారు, కానీ ముఖ్యమంత్రి ఇంటి పక్క పోంటే బస్ స్టాండ్ గతి లేదు. ముఖ్యమంత్రి ఇంటి పక్క పోంటే హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, హెడ్ క్వార్టర్స్లో బస్ స్టాండ్ గతి లేదు. రానున్న రోజులలో కాటారం డిలిమిటేషన్లో భాగంగా కాటారం నియోజకవర్గం అవుతుంది. బస్ స్టాండ్ లేని ఏకైక నియోజకవర్గం కాటారంగా చరిత్రలో మిగిలిపోతుంది. బస్ స్టాండ్ కట్టియలేని ఏకైక ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారు కూడా మిగిలిపోతారు, చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళు. ఇంకా దీని మీద ప్రజల పరిస్థితి కూడా చూపెడతా. ఇప్పుడు మేము నిల్చున్న ఎండ 45 degrees కొడతా ఉన్నది. ఈ 45 degreesలో మంతని రోడ్డుకు పోయే ప్రయాణికులు, భూపాలపల్లికి పోయే ప్రయాణికులు, మాదేపూర్ పోయే ప్రయాణికులు బేకరీల కింద, బట్టా షాపుల రేకుల కింద నరక యాతన పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా ఆస్కారం లేదు. 45 degreesలో రోడ్ల మీద బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసుకుంటూ బస్సుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు నీడ లేదు. ఈ మంత్రి గారు చెప్పుడు ఓ దావోస్కి పోయి, కేరళ పోయి, అక్కడ పోయి, ఇక్కడ పోయి అన్నీ చెప్పుతాడు, కానీ కాటారంలో బస్ స్టాండ్ కట్టియాలి అనే ఒక కొంచెం అన్న చిత్తశుద్ధి లేనట్టుగా కనబడుతున్నది. రానున్న రోజులన్నా మరి బస్ స్టాండ్ కట్టియడా కూడా తెలుసట్లేదు. ఇది గత 10-15 ఏళ్ళ నుంచి ఈ బస్ స్టాండ్ కొట్లాడుతాండ్రు, అయినా కూడా అయితలేదు. పేపర్ పత్రికల వాళ్ళు రాసిర్రు, కాలేదు. న్యూస్ వాళ్ళు పెట్టిర్రు, కాలేదు. ప్రజా సంఘాల వాళ్ళు ధర్నాలు చేసిర్రు, కాలేదు. ఇక రానున్న రోజులలో ఇది నియోజకవర్గం అవుతుంది. ఆ నియోజకవర్గంలో బస్ స్టాండ్ లేని నియోజకవర్గం ఏకైక నియోజకవర్గం తెలంగాణలో టాప్ 1లో ఉంటుంది కాటారం నియోజకవర్గం. అందులో మెయిన్ ఫస్ట్ ర్యాంకు గౌరవనీయులు ఐటీ మినిస్టర్ గారికి ఇవ్వాలని చెప్పి నేను అంటున్నా. ముఖ్యమంత్రి గారిని కూడా దయచేసి దీన్ని ఇనాగ్రేషన్ చేసి పోతే ఇందులో పందులు, గొర్రెలు, బర్రెలు పండుకుంటాయి. మీరు బస్ స్టాండ్ ఏర్పాటు చేసినట్టు కూడా ప్రజలకు చెప్పుకోవచ్చు. మీకు ఈ పరిస్థితి కూడా చూపెడతా, దీన్ని షేర్ చేయండి. కాటారంలో నేను బస్ స్టాండ్ లేదని చెప్పి అక్కడ చూపెట్టిన ప్రయాణికులు చూడు ఎక్కడ ఎట్లున్నారో, షాపుల కింద, రేకుల షెడ్ల కింద ఎండ భరించలేక వాళ్ళు అక్కడ నిల్చొని ఉంటున్నారు. కాటారంలో బస్ స్టాండ్ ఉంటే ఈ దుస్థితి వచ్చేదా? కనీసం దీని మీద దృష్టి పెడుతున్నాడా మంత్రి గారు? మంత్రి గారు గెలిచిన తర్వాత ల్యాండ్ క్రూజర్లలో సెంట్రల్ ఏసీలో పోతూ ఉన్నారు, కానీ మీకు ఓట్లు వేసిన ప్రజలకు మరి బస్ స్టాండ్ ఎందుకు ఏర్పాటు చేస్తలేరో అర్థమవుతలేదు. మీరైతే సుఖంగా ఉంటున్నారు, కానీ మీకు ఏటేసిన ప్రజలను సుఖంగా ఉంచేది లేదా? ఇది కాటారం హెడ్ క్వార్టర్స్. నేనున్నది ప్రజెంట్ ఇప్పుడు భూపాలపల్లికి పోయే రోడ్డు. ఈ భూపాలపల్లి పోయే రోడ్డుకు ప్రజలు రేకుల షెడ్ల కింద, బేకరీల కింద ఎక్కడ నీడుంటే అక్కడ పోయి ఉంటున్నారు. ఈ దుస్థితి ఎందుకు పడుతున్నది? మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏమంటాడు? ముఖ్యమంత్రి అంటాడు. మరి ముఖ్యమంత్రికి ఊళ్ళోనే బస్ స్టాండ్ దిక్కు లేదు. ఇటువంటి పరిస్థితి అవుతూ ఉన్నది. దీని మీద ఇకపైన గౌరవ మంత్రివర్యులు దృష్టి పెట్టి నెల రోజులలో బస్ స్టాండ్ అయ్యే విధంగా
చొరవ చూపాలి. ఎండలు బాగా కొడుతూ ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, చిన్న చిన్న పిల్లలు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండ తాపం భరించలేక రేకుల షెడ్ల కింద ఉంటున్నారు. నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బస్టాండ్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళకు నీడ ఏర్పాటు చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు గూడు ఉంటుంది. అందుకే దయచేసి మంత్రి గారికి జర రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కాటారంలో అధునాతన టెక్నాలజీ తోటి బస్టాండ్ ఏర్పాటు చేయాలి, ఈ ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలి అని చెప్పి జీనియస్ గ్లోబల్ ద్వారా జర రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ బస్సు ఎక్కడ ఆగాలి? బస్సు బస్టాండ్లో ఆగాలి, కానీ ఎక్కడ అవుతున్నది? నడి రోడ్డు మీద అవుతున్నది. పరిస్థితి ఏంది మరి? ఎండల బస్టాండ్ లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మంతని రోడ్డుకు సేమ్ పరిస్థితి, భూపాలపల్లి పోయే ప్రయాణికులే సేమ్ పరిస్థితి, మంతనికి మాదాపూర్ రోడ్డు పోయే ప్రయాణికులు కూడా సేమ్ పరిస్థితి.